ఈరోజు నేను క్యాషినోకి వెళ్తాను. క్యాషినో యొక్క అట్మాస్ఫియర్ ఏంటి, అక్కడ ఎలా ఉంటుంది అనే దాన్ని కూడా చూపిస్తాను. ఇదండి కొలంబోలో కెషినో, బెల్లీ కెషినో కొలంబోలో ఉంటుంది. ఇక్కడ మన ఆంధ్ర వాళ్ళు ఎస్పెషల్గా ఎక్కువ మంది వస్తూ ఉంటారు. ఏముండదండి ఇక్కడ ఏంటంటే మంచి మంచి అమ్మాయిలు డ్యాన్స్ చేస్తారు, కావాలంటే ఒళ్ళు మసాజ్ చేస్తారు, డ్యాన్స్లు చేస్తారు, మసాజ్ చేస్తారు. ఇంకా ఇక్కడ ఎంత కావాలంటే అంత తినొచ్చు, ఎంత కావాలంటే అంత తాగొచ్చు. ఇంకా అన్ని రకాల ఆటలు ఉంటాయి. జూదం, రకరకాల జూదాలు ఉంటాయి అన్నమాట. బ్రదర్, దిస్ గేమ్ నేమ్ రూలెట్ గేమ్. చాలా రకాల ఆటలు ఉన్నాయి. నైస్ లుకింగ్. కనపడేది చూసారా, అది కనపడేది బఫెట్ అన్నమాట. అక్కడ ఒక 20-30 రకాల వంటకాలు అన్నీ ఉంటాయి అన్నమాట. చికెన్, మటన్, అది అక్కడ డబ్బులు కొంచెం తెల్లగా షర్ట్ వేసుకున్నాడు కనిపించే కౌంటర్ ఏమో డబ్బులు కౌంటర్ అన్నమాట. ఏ డబ్బులైనా సరే మార్చి వచ్చి కార్డులు అని తీసుకుంటారు. రకరకాలుగా ఉంటుంది. వీడియో తీయనివ్వరు ఇక్కడ. అలా ఎవరో చూడలేదు, నన్ను తీసేస్తున్నాను అంతే. ఎవరన్నా చూస్తే వద్దు అంటాను. ప్రస్తుతం ఎవరు వద్దు అంటలేదు, నన్ను తీసేస్తున్నాను. ఇదండి శ్రీలంకలోని బెల్లీ క్యాషినో. అంటే ఇక్కడ చాలా క్యాషినోలు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఈ బెల్లీ క్యాషినో అనేది కొంచెం బాగా పెద్దదనమాట. ఇక్కడికి మ్యాక్సిమం చాలామంది ఫారిన్ కంట్రీస్ నుంచి వస్తూ ఉంటారు. ఎందుకంటే ఫారినర్స్కి ఇక్కడ ఫ్రీ ఎంట్రీ అండి. ఇండియా కూడా శ్రీలంకకి ఫారినర్సే కాబట్టి ఇండియన్స్ కూడా ఫ్రీ ఎంట్రీయే. మన ఎంట్రన్స్ గేట్లో స్టార్టింగ్ రాగానే మనకు వాళ్ళు మన ఫోటో తీసుకుని ఒక కార్డు ఇష్యూ చేస్తారు. ఆ కార్డుతో మనం లోపలికి వెళ్ళిపోతాం. అలాగే ఇక్కడ ఈ ఖత్తరు, బహ్రెయిన్ ఈ కంట్రీస్ నుంచి కూడా వాళ్ళు ఈవినింగ్ బయలుదేరి వచ్చేస్తారు. నైట్ అంతా ఆడి పొద్దున్న మళ్ళీ ఫ్లైట్లో వెళ్ళిపోతూ ఉంటారు. నేను కొంతమందితో మాట్లాడానండి. అలాగే ఇంకా ఎవరైతే యూరోపియన్ కంట్రీస్ నుంచి ఫారినర్స్ టూరిస్టింగ్గా వస్తారో వాళ్ళందరూ కూడా ఇక్కడ ప్లే చేస్తూ ఉంటారు.
శ్రీలంకన్ కరెన్సీ కొంచెం డౌన్ అయింది కాబట్టి ఇప్పుడు మన ఇండియా 1 రూపీ వేస్తే అక్కడ 4.5 రూపీస్ 4.5, అంటే మనం ఒక 1000 రూపీస్ పే చేస్తే 4,500 వస్తుంది. ఆ విధంగా మనం ఆల్మోస్ట్ ఒక 5,000 అనేది మనం అక్కడ డిపాజిట్ చేస్తే వాళ్ళు 20,000 రూపీస్ అనేది మన ఇండియన్ అదే శ్రీలంకన్ కరెన్సీలో మనకి చిప్స్ ఇస్తారు. ఆ చిప్స్తో మనం ప్లే చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఈ క్యాసినోలో వచ్చి మనకి ఫుడ్డు, డ్రింక్స్, స్నాక్స్ అన్ని లగ్జరీస్ అన్నీ ఉంటాయండి. అన్నీ కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు, ఎటువంటి కాస్ట్ ఉండదు, ఎంట్రన్స్ కూడా ఫ్రీ. అయితే ఏంటంటే మనం మినిమం కొంతైనా ఇక్కడ ప్లే చేయాలండి. కొంత కరెన్సీ అయితే డిపాజిట్ చేసి చిప్స్ తీసుకుని ప్లే చేయాలి. దీంట్లో ఎలా ఉంటుందంటే మనం ప్లే చేసి అంటే మనం ఆడిన తర్వాత ప్రతి 10,000 ఒక 10,000 శ్రీలంకన్ రూపీస్, మొత్తం అంతా ఆట అంతా కూడా అక్కడ శ్రీలంకన్ కరెన్సీ రూపీస్లోనే జరుగుతుంది. అంటే ప్రతి ఒక్క 10,000 ట్రాన్సాక్షన్కి ఒక పాయింట్ అనేది యాడ్ అవుతూ ఉంటుందండి మనకి. అలాగ కొన్ని పాయింట్స్ యాడ్ అయిన తర్వాత మనం అన్ని ఫెసిలిటీస్ అవైల్ చేసుకోవచ్చు. ఎందుకంటే స్టార్టింగ్ అందులో ఎంట్రీ వెళ్ళిపోయి మనకి ఫుడ్, డ్రింక్స్ ఇవన్నీ అడిగితే మన కార్డు చూసి వాళ్ళు చెక్ చేస్తారు, ఏమి ఉండవు కదా, అప్పుడు వాళ్ళు ప్రొవైడ్ చేయరు. ఫస్ట్ మీరు ప్లే చేయాలండి, మీకు కొన్ని పాయింట్స్ రావాలని అంటారు. అదండి. ఇంకా వెనకాల అటు సైడ్ కూర్చున్న వాళ్ళందరూ కూడా తెలుగు వాళ్ళే. ఇక్కడ ఇక్కడ మసాజ్ గట్టా చేయించుకుంటారు వాళ్ళు, కొంతమంది చేయించుకుంటున్నారు. అంతా ఒక బాగా లగ్జరీస్ ప్రొవైడ్ చేస్తారు. ఎందుకంటే అది జూదం కదా, అందరూ అక్కడ డబ్బులు స్పెండ్ చేస్తూ ఉంటారు. కాబట్టి అన్ని రకాల లగ్జరీస్ అనేవి అక్కడ వచ్చిన క్లయింట్స్కి ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు. నేనైతే అఫీషియల్గా ఈ క్యాసినోని ప్రమోట్ చేయట్లేదండి, ఇది ఈ వే అసలు మంచిది కాదు. కానీ నేనైతే ఒక ఎక్స్పీరియన్స్ చేయడం, ఒక వ్లాగ్ చేయడం కోసం ఎక్స్పీరియన్స్ చేసి మీకు చూపించడం కోసం అయితే నేను దీంట్లో వచ్చానండి ఇక్కడికి. ఒక ఎక్స్పీరియన్స్. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ క్యాసినో అనేవి మన ఇండియాలో కూడా ఉన్నాయండి. గోవాలో, తర్వాత డామన్ డయ్యు, సిక్కిం, ఈ 3 ప్లేసుల్లో అయితే ఈ క్యాసినోస్ రన్ చేస్తారు. అంటే వేరే స్టేట్లలో ఎక్కడ ఉండవండి. ఎందుకంటే మన దేశం ఒక ఎథికల్గా ఉంటుంది. ఇలాగ అన్యాయంగా జనాల దగ్గర డబ్బుల్ని ఇలాగ జోదాల్లోంచి లాగేసుకొని గవర్నమెంట్, ఏ స్టేట్ గవర్నమెంట్ అయినా తన ఖజానా నింపుకోవాలని అయితే ఆలోచించదు. ఈ సిక్కిము, గోవా, డామన్ డయ్యు అనేది ఏంటంటే అవి మనకి 1947లో స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా అవి ఇండిపెండెంట్గా ఉన్నాయి. సిక్కిం అనేది సపరేట్ కంట్రీ. ఈ గోవా వచ్చి, డామన్ డయ్యు ఏమో వేరే కాలనియల్ రూలింగ్లో పోర్చుగీస్ అండర్లో ఉన్నాయి. అవి లేట్గా, అంటే మన ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత 69లోనేమో గోవా మనం యాడ్ అయింది మన దేశంలో. సిక్కిం కూడా ఆల్మోస్ట్ 25 ఇయర్స్ తర్వాతే మనకి ఇలా ఇండియాలో మర్జ్ అయినాయి. కాబట్టి అక్కడ వాళ్ళు దీన్ని ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్నారు కాబట్టి అక్కడ వాళ్ళు దీన్ని రన్ చేసుకుంటున్నారండి. ఇంకా వేరే స్టేట్లో ఎక్కడ జరగవు. సుప్రీంకోర్టు కూడా దీని మీద ఏంటంటే స్టేట్మెంట్ ఏంటంటే ఏదైనా సరే ఒక స్కిల్ బేస్డ్ గేమ్స్ అయితే పర్మిషన్ ఉంటుంది, కానీ యాక్సెప్ట్ చేయొచ్చు. కానీ ఇలాగా లక్ మీద డిపెండ్ అయిన ఆటల్లో డబ్బులతో ఆడి అనే ఆటలని యాక్సెప్ట్ చేయదండి, దాని మీద బ్యాన్ ఉంది. అందుకనే ఇప్పుడు రమ్మీ ఉంటాయి కదా, కార్డ్స్ గట్రా ప్లే చేస్తారు, అదైతే స్కిల్ అని దాన్ని కొంతవరకు పర్మిషన్ ఇస్తుంది. అందుకని ఆన్లైన్ రమ్మీ కట్ట మన ఇండియాలో కొన్ని చోట్ల ఆడతారు. అయితే ఆంధ్రాలో, తెలంగాణలో బ్యాన్ చేశారు. ఇదండి మొత్తం మీద క్యాసినో అయితే వన్స్ ఎక్స్పీరియన్స్ చేయడానికి అయితే బాగానే ఉంటుంది, కానీ దీని ఒక హ్యాబిచువల్గా అయితే ఎవరు తీసుకోకూడదు. హోప్ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.